హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉదయ కిచెన్. ఈరోజు నేను చేయబోయేది బిస్కెట్స్ అండి. ఏవో చాలా మురుమురులాడుతూ చాలా బాగా వచ్చాయండి. దానికి ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ఒక కప్పు చక్కెర తీసుకున్నాను. ఒక కప్పు పైన ఇదిగోండి ఇది తీసుకున్నాను. ఇదే గ్లాస్ తీసుకున్నాను. అన్నీ ఇదే గ్లాస్తో మీకు కొలతలు చూపిస్తాను. ఇదే గ్లాస్తో ఆయిల్ నెయ్యి తీసుకుంటున్నానండి నేను. ఒక్క నిమిషం. ఇదిగోండి ఇది ఇంట్లో తీసిన నెయ్యి అండి. ఇదిగోండి గుమ్మలాడిపోతుంది. నేను 2 స్పూన్లకి సరిపడా తీసుకున్నాను అండి నెయ్యి. తక్కింది నేను ఆయిల్ వేస్తాను. ఇదిగోండి సగం కప్పు నేను గోల్డ్ డ్రాప్ తీసుకున్నాను అండి ఆయిల్. ఇదిగోండి కొంచెంగా ఇది వంట సోడా అండి. ఇది ఒక పావు స్పూన్ పైన ఉంటుందండి. కొంచెంగా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఇలా నానిపోయిందండి. ఇది మంచిగా మెత్తగా తింది. ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఒత్తేసుకుందాం. అప్పుడు అలా కర్ర తీసేస్తున్నాం కాబట్టి కొంచెం అర్థం చేసుకుందాము. కొంచెం సేపు మద్దం చేయాలండి. దీన్ని చేసి 2 ముద్దలు తీసుకుందాం. నేను నేల మీదే ఉతుతున్నానండి, ఎందుకంటే మంచిగా కడిగి తుడిచేసుకున్నాను. మరి మందంగా చేయదండి, సన్నగా చేసుకోండి. మరి మందంగా ఉంటే ఉడకవు, కష్టమవుతుంది. పిల్లలు గోల పెడుతున్నారు, అమ్మమ్మ ఏమన్నా చెయ్యి, అమ్మమ్మ ఏమన్నా చెయ్యి అని. అందుకోసమని చేస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే గోల పెడతారు, ఏమన్నా పెట్టు ఏమన్నా పెట్టు అని. ఇంకాస్త ఉతుకుందాం. ఇవ్వండి కట్ చేస్తున్నాను. స్క్వేర్ నెక్లో కట్ చేసుకోండి. ఇవ్వండి నేను ఈ మందం కట్ చేసుకున్నాను. మీకు కనపడుతుందా? ఇప్పుడు మనం కరెక్ట్గా ఒకే సైజుని కట్ చేసుకున్నాం. చిన్న చిన్న ముక్కలుగాను. మన ఇష్టం అండి, మనం ముక్కలుగా అయినా చేసుకోవచ్చు, లేదంటే క్రాస్గా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటి కట్ చేసేసుకుందాము. అన్నీ ఒకసారి అంటే రాదు, ఒక్కొక్కటి కట్ చేసేసుకుంటే ఈజీగా అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. మొత్తం కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి నూనె వేడెక్కింది. వేడెక్కిందండి, అన్నీ వేసేసుకుందాం. ఇవన్నీ సన్న సైడ్ పెట్టుకో. ఇవ్వండి అయిపోయినాయి ఇవి.